సత్యమును ఎన్నడూ విడిసిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకోను. దయా సత్యములు కాబట్టి మంచి మంచి నక్లీసులు గొలుసులు కంఠానికి ధరించుకుంటాం మనం. దయను సత్యమును యేసు ప్రభు వారే దయామయుడు ప్రభు. ఆయన్ని మనం ధరించుకోవాలి. బాప్తిసం పొందినప్పుడు క్రీస్తును ధరించుకున్నట్లే. కనుక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము మన బిడ్డలు గొప్ప గొప్ప చదువులు దేవుడే చదివిస్తాడు. బిడ్డలందరూ భక్తిలో పెంచాలి. బిడ్డలందరినీ నీవు చదివించే చదువు కంటే వాటి దేవుని చదువులో ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు పాటలు పాడారు, యవనస్తులు పాడారు. ఏం బిడ్డారా, వారికి మనము నేర్పించవలసినది మొట్టమొదట యేసు ప్రభువే దేవుడు. ప్రపంచంలో దేవుడు అనేటువంటి ఆయన యేసు ప్రభు వారు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాలి. పేరు అబ్రాము నిర్గమాకాండం 6:20 మనం చూస్తే వారికి 3 బిడ్డలు పుట్టారు. అహరోను, మోషే, మిరియాము. ఆ కుటుంబంలో 3 ప్రవక్తలే. 3 ప్రవక్త వారి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోరు. ఐగుప్తులో మోషే భక్తుడు పెరిగినప్పుడు దాదీగా తన తల్లి పాలించి పెంచుతూ, ఐగుప్తులో వారంతా అన్యులు, మరో సైన్యమంతా వారు విగ్రహారాధికులు, ఎట్టి పనులు చేసేవారు మన ఇశ్రాయేలీలు, దేవుని నమ్ముకున్నవారని చెప్పింది. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగారు. ఏం బిడ్డారా, హెబ్రీ పత్రిక 11:24 చూస్తే ఆయన ఐగుప్తు ధనమును ఆశించలేదు. ఆయన ఐగుప్తు ధనమును ఆశించలేదు. మరో కుమార్తెని అనిపించుకోలేదు. కనుక దేవుని బిడ్డలారా, తండ్రులు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు. వారు గుడికి వెళ్తే వెళ్తారు, వారు సరా కొట్టుకు వెళ్తే వాళ్ళు వెళ్తారు. ఇటువరకు రోజుల్లో సారా ప్యాకెట్లు ఉన్నాయి, జేబులో పెట్టుకుని ఉండేవాళ్ళు. అని బ్యాంకులో మంచి క్యాషియర్ చేశారు, ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జేబులో నుండి వాక్యం చెబుతుండగానే తాగుతున్నాడు. తన కొడుకు ఆయన ముందే ఇంకో ప్యాకెట్ తీసి తాగుతున్నాడు. తండ్రి ఏం చేస్తాడో బైబిల్ చెబుతుంది, కుమారుడు వేరేం చెయ్యి. దేవుని బిడ్డలైనటువంటి మనము, తల్లిదండ్రులు అనేటువంటి వారు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వారు నడుస్తూ పిల్లల్ని చక్కగా దేవుని యొక్క మార్గంలో నడిపించినప్పుడు వారందరూ కూడా భక్తి పరులు అవుతారు. మరి సుస్థిని వెనసలేనటువంటి ఒక ఆమె 19 మంది పిల్లలు. బైబిల్లో ఎంతమంది పిల్లలు కలవాళ్ళు ఉన్నారు? ఏమంటే 60 మంది. అవన్నీ మళ్ళీ చాలా ఆలస్యం అవుతాయి, అవన్నీ మీరు చదవాలని చెప్పాలని. 19 మందికి చక్కగా ప్రార్థన చేయగానే వారు తెల్లవారిపోయేదంట. ఆ కుటుంబంలో మరి సృష్టిని వెలసలేనటువంటి గొప్ప భక్తిపరులు లేచాడంట. ఆయన ప్రపంచానికే సువార్తికుడయ్యాడు. ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ఆయన కోరేది, తొలిసీలు కుమారుడు, మొట్టమొదటి కుమారుడు నాకు ఇవ్వండి అంటున్నాడు. తొలిసీలు కుమారుణ్ణి, మొట్టమొదటి కుమారుణ్ణి దేవుడు అడుగుతున్నాడు. కానీ అది చేసేది చాలా మంది తక్కువ. నాకు 5 అబ్బాయిలండి, మొట్టమొదటి అబ్బాయి నేను దేవుడికి ఇచ్చాను. ఇప్పుడు అందరూ సేవ చేస్తున్నారు, రెవరెన్స్ నా కుమారులు అందరూ. మా అల్లులు కూడా రెవరెన్సే. దేవుని బిడ్డలారా, చిన్నతనం నుండి వారిని వెంట పెట్టుకొని మరి భక్తిలో మా సేవలు నడిపిస్తూ వారిని మంచి ఇంజనీరింగ్ చదివారు. మా బిడ్డలు పీజీలు చదివారు. అవన్నీ కూడా దేవుని కృప. ప్రతి కుటుంబంలో గొప్ప ఉద్యోగస్తులు. నా కొడుకు అమెరికా వెళ్ళాడు,
ఇటలీలో చదువుతున్న మంచిదే. దేవుని బిడ్డలు విద్యావంతులు, ఉద్యోగవంతులు అవుతారు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఇశ్రాయేలీయులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇశ్రాయేలీయులు అనగా బరువైనటువంటి వారు, ఇశ్రాయేలీయులు అనగా సురుకైనటువంటి వారు. మనమే దేవుని బిడ్డలారా, షడ్రకు, మిషకు, అబేద్నెగోను ముగ్గురిని అగ్నిగుండములో విసిరివేస్తే 6 విసిరివేశారు. 3 బ్రతికారు, 6 పోయారు. కనుక దేవుడు మనకు అధిక బలం ఇస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది, వారి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళరు. వారు 10 మంది 100 మందిని కొడతారు. వారు 100 మంది 1000 మందిని, 1000 మంది 10,000 మందిని. ఎందుకని? దేవుని బలముతో, దేవుని అవి యొక్క ఆశీర్వాదంతో ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం మనం. కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము క్రైస్తవ జీవితంలో పిల్లలకి 1 యేసు ప్రభు నిజ దేవుడు అని చెప్పాలి. 2 వారికి స్తుతి స్తోత్రం యేసు రక్తమే చేయమని స్తుతులతో 113:3లో సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము. 3వది దేవుని వాక్యము చదవటము నేర్పించాలి. 4వది కుటుంబారాధన చేసుకోవాలి, వారితో ప్రార్థన చేయించాలి. 5వది వారిని మోకరింప చేసి ధ్యానం చేయించాలి. ఈ తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేపిస్తారు. నేర్పెట్లారా బైబిల్లో ఉన్న ప్రకారం. ఆ మీదట 2వ రాకడ గురించి చెప్పాలి వాళ్ళకి. ఆ మీదట దైవ సన్నిధి గురించి చెప్పాలి. రోజుకు 1 గంట సేపు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ సన్నిధులు దావీదు మహారాజు, ఏలియా భక్తుడు, మోషే భక్తుడు సినాయి కొండ మీద మండుతున్నటువంటి అగ్ని, ఆ యొక్క అగ్నిగోళముల్లో కేవలం దేవుని యొక్క తలంపుతో 40 రోజులు, ఆ తర్వాత మరలా 40 రోజులు, 80 రోజులు ఏకాగ్రత కలిగి, దాన్ని ఏమంటారంటే మనోనిదానము. దేవుని మీద ఎలా ఉండాలా? మనోనిదానం అంటే 11-13 యోగ గ్రంథములో మనస్సు తిన్నగా ఆయన మీద నిలబడుతుంది. నీ మనస్సును చిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు సాపిన ఎడల. చూసానండి, మనస్సు తిన్నగా నిలిపితే, చేతులు ఆయన వైపు సాపితే, మోషే భక్తుడు ఆయన చేతులు పైకెత్తి దేవుని వైపు సాపినప్పుడు ఎంత యుద్ధం జరుగుతుంది. యెహోషువకి ఏమొచ్చింది? జై వచ్చింది. జై చూసిన అన్నమాట, చేతులు సాపుతుంది. దేవుని దగ్గర జయము కలిగినటువంటిది దేవుడే మనకు జయమిచ్చాడు. ఆయన నేను జయించి, నేను నా తండ్రితో కూడా ఉన్న ప్రకారం మీరు జయించిన ఎడల నా సింహాసనము నేను మీకు ఇస్తాను. ప్రకటన 3:21లో ఆ మాట రాయబడి ఉంటుంది. కనుక మన పిల్లల్ని మహోన్నతుని యొక్క విద్య నేర్పించాలి. ఈ లోక సంబంధమైనటువంటి చదువు విద్యలు ఎన్ని డిగ్రీలు నేర్పించినా మంచిదే, కానీ ఏ విద్య నేర్పించాలా? దేవుని విద్య నేర్పించండి. పిల్లలు బహుగా ఆశీర్వదించబడతారు. దేవుడు మరి మోసుకి తన భార్యకి చక్కని బిడ్డలు ఇచ్చారు, 2 ఆ బిడ్డలిద్దరిని వారు ఏం చేయాలా? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఏమైనా నడిచేటప్పుడు ప్రభు గురించే మాట్లాడాలి. ప్రతి కుటుంబం అలా చేయగలిగితే కుటుంబంలో దేవుడు ఒక్కరినైనా భక్తుడిగా చేస్తాడు, ఒక్కరినైనా బోధకుడిగా చేస్తాడు. ప్రతి కుటుంబంలో ఒకడు యాజకులైతే క్రైస్తత్వం ఎంత వృద్ధి అవుతుందో దేవుడు అడుగుతున్నాడు. అందుకే తొలిసూలి కుమారుని నాది అని దేవుడు అడుగుతున్నాడు. నీ తొలిసూలి కుమారుని దేవుడికి ఇస్తే నీ కుటుంబం ఎంత ఒత్తిడుతుందో. బైబిల్ మిషన్లో మాకు జీతనాథాలు ఉండవండి, కాకాని కోట, హెడ్ ఆఫీస్ గుంటూరు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి దేవదాసయ్య గారి యొక్క మిషన్లో మరి ఒక్కొక్కరు చాలా చాలా లక్షలు పెట్టి మందిరాలు కడుతూ ఉన్నారు. 74
నుండి దేవుడు నన్ను పిలవగా ఇప్పుడు వరకు 15 మందిరాలు ఏర్పాటు చేశాడు దేవుడు. మాకేమి జీతాలు లేవు. మందిరాలు లక్షలు పెట్టి మందిరాలు దేవుడు కట్టిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, మన కుటుంబము మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిల్లింప చేస్తూ, ఆ కుటుంబంలో గొప్ప గొప్ప అద్భుతములు చేస్తూ దేవుని యొక్క బిడ్డలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించినటువంటి ఈ కూటమును బట్టి నీ స్తోత్రాలు. నీ మహాకృపలో వచ్చిన వారందరినీ దీవించమని ఈ కూటమి ఏర్పాటు చేసిన నీ కుమారుడు కూర్చుని తన భార్యని తన కుమార్తెని జన్మదినమును సంవత్సరము కాపాడి 2వ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి రత్నమును బహుగా మీరు ఆశీర్వదించమని, ఆరోగ్యమందును ఆయుష్ను నీ దయలో మీరు విప్పారు చేయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరినీ నిండు దీవెనతో ఆయుష్తో నింపి నీ 2వ రాకడకు సిద్ధపరచమని, దీవెనతో నింపి పంపించమని త్వరగా వస్తున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆమేన్. సృష్టిని చిందించినటువంటి రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసంతో ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రతి బిడ్డ మీద, ఈ జన్మదినము జరిపించుకున్న కుటుంబం మీద, కుమారుడు మీద మీ దీవెన ఆశీర్వాదం సదా తోడే మేఘమెక్కించును గాక. ఆమేన్. దివ్యాదే